సెప్టెంబర్ నెలలో వర్షాలు పడుతుంటాయి. దాంతో దేశవ్యాప్తంగా చల్లని వాతావరణం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే చోట్ల మాత్రం వరద పరిస్థితుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఇది వేరే విషయం. ఈ నెలలో దేశంలో చాలా చల్లని వాతావరణం ఉంటే అస్సాంలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎండలు దంచి కొడుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వానాకాలమా లేక వేసవి కాలమా అన్నట్లుంది. అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే అక్కడి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులు ఈ ఎండబారిన పడి అనారోగ్యం పాలవకుండా చర్యలు తీసుకుంటోంది. అస్సాంలో ఇప్పుడు చాలా చోట్ల తీవ్రమైన వేడి కారణంగా వడగాడుపులు వీస్తున్నాయి. దాంతో ఎండవేడిమి నుంచి పిల్లలను రక్షించేందుకు అస్సాం విద్యాశాఖ పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దిబ్రూఘర్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో విద్యార్థులు ఉదయాన్నే స్కూలుకు వస్తున్నారు. యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు అధికారులు. కానీ ఉక్కపోత కారణంగా బూట్లు ధరించడంపై మినహాయింపిచ్చారు. మరోవైపు స్కూళ్లలో సరిపడా ఫ్యాన్లు, విద్యుత్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని సూచించారు. విపరీతమైన వేడి కారణంగా పిల్లలకు ముందే స్కూళ్లు నిర్వహించడం మంచి విషయమని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఉదయం 8 గంటలకు వచ్చినా కూడా ఎండవేడి ఎక్కువగానే ఉంటోందని అంటున్నారు. तो अभी एक्चुअली प्रशासन ने इसको कम करके 8 बजे से शुरू किया है और 12 बजे तक का टाइम किया है, जो कि आई थिंक ठीक है मेरे हिसाब से, क्योंकि दोपहर में बहुत ही ज़्यादा गर्मी हो जाती है, जिसकी वजह से बच्चों को बहुत ज़्यादा स्वेटिंग और बीमार होने का चांसेस था. तो अभी उन्होंने थोड़ा सा वो भी दिया है कि शूज़ पहना नहीं पहनना वो कंपलसरी नहीं है, उसके हिसाब से कर सकते हैं. సెప్టెంబర్ నెలలో ఇలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఎండలకు కారణం గ్లోబల్ వార్మింగే అంటున్నారు. భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగిపోతోందని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించే చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. లేదంటే ఎండలు మరింత విపరీతం అవుతూనే ఉంటాయని సూచిస్తున్నారు.